చెప్పు, నీకేం ప్రాబ్లం ఉంది? కరెంట్ లేదు, మొదలే చేను ఎండిపోతుంది, అంట ఎండిపోతుంది, ఏం చేయాలి నీళ్ళు లేకుంటే? మీరు ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పెద్దపాడు. యా డిస్టిక్? ఇది గద్వాల్. జోగులాంబ గద్వాల్ డిస్టిక్. యా మండలం వస్తుంది? దరూరు మండలం. దరూరు మండలమా? ఇంత ఏం ప్రాబ్లం ఉంది నీకు? కరెంట్ లేదు నా మొదలే, కరెంట్ ఇడుస్తాడు, ఏమి ఇస్తాడు, 3 గంటలు 4 గంటలు ఇడుస్తాడు, మడగాడు ఉంటాడు. మా తెలంగాణ ప్రభుత్వం బాగుందా లేకుంటే ఇది తెలంగాణ బాగుంది? కాదు, టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది? ప్రభుత్వమే బాగుంది. దాంట్లో ఏం చేసినాడు? బాగుంది దాంట్లో లవడయ్యా, ఇది కాంగ్రెస్ వాళ్ళు మడ్డయ్యా 70 ఏళ్ళు ఆతులు కూడా పెరికలేడు గుద్దలు. మరి ఇప్పుడు ఉచిత కరెంట్ ఇస్తా అంటున్నాడు. పూలకాయ ఉచిత కరెంట్ వాడు సిలిండర్ ఒకటి ఇవ్వమను. ఎన్ని రోజులు గెలిచి కూడా మళ్ళీ నెల అయిపోయా 2 లక్షలు నా మటలు మాపిస్తాడు. ఇక్కడ కేసీఆర్ దుడ్లో ఏమన్నారు ఆయన కరుదుడ్లు అని గుద్దలు చేస్తా ఉంటే మడ్డ చేస్తాడు వాడు. మడ్డ 2 లక్షలు ఇస్తాడు. ఇంటికి ఒకటి చేను దుడ్లో ఏమను. కరెంట్ లేక చూడు, కరెంట్ ఎండిపోయింది. రేవంత్ రెడ్డి బాగానే చేస్తాడు, మడ్డ చేస్తాడు వాడు. దొంగ 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తా అంటున్నాడు. మడ్డ చేస్తాడు. ఇస్తలేడు ఇంకా నిద్రపోతాను తెల్లవారు ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి 200 యూనిట్లు కరెంట్ ఇస్తా అంటున్నాడు. మడ్డగానే ఇస్తాడు. మడ్డ కూడా ఇలా వాడు ఇయ్యడాది కాదు కానీ కరెంట్ ఓట్లు వేయకరు ఈసారి ఎంపీకి వెళ్ళాలి, టీఆర్ఎస్కి వెళ్ళాలి. 2 లక్షలు తెచ్చుకొని సేద మిడిచి పెట్టి మంచి ఆరాం తిన్నాడు. నా దాడి మీద 2 లక్షలు మనం కష్టపడితే వస్తాను కానీ ఆడనా కరెంట్ బాగానే ఉంది కదా? కరెంట్ పోతుంది ఏడా ఉంది ఇక చూడు. పాయ చూడు 3 గంటలు ఇడిచా ఇంకా పాయ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఇంక ఎప్పుడో వచ్చేది 11 12 ఇంకా. ఎకరా పారుతుంది. నీకు ఎన్ని ఎకరాలు ఉంది నీకు పొలము? అది ఎకరానే ఉంది. ఇక్కడ కౌలు చేయని నీళ్ళేట పడతాయి. 10 సార్లు మోటార్ వేసుకో. 10 సార్లు మోటార్ అంటే ఇంకా 5 సార్లు మోటార్ కన్నా కొద్ది రేవంత్ వాడు ఏమని నీళ్ళు ఉన్నాయి. 70 ఏళ్ళు కాలువ తీయపో చెరుకు నీళ్ళు తేకపోయా మాట కూడా. ఇప్పుడు టీఆర్ఎస్ కానీ ఇంత నీళ్ళు వచ్చినా ఇంత బతుకులేచి వేసుకో. పుక్కులేచి వేసుకో. పుక్కులేచి పడే తక్కువ పడుతుంది. పుక్కులేచి వేసే తక్కువ పడుతుంది. ఇక ఏం పేరు నీ పేరు? అలా ఎవరు తనాలి ఫస్ట్ ఎంప్లాయీలని గవర్నమెంట్ ఎంప్లాయీ తనాలి. ఆ కొడుకు లేచి నీ పేరు ఏం పేరు? ఈ రైతు కష్టం ఎవరికి అర్థమైంది? నరసింహులు, ములమల నరసింహులు. ములమల నరసింహులు. మరి ఇప్పుడు నీకెంత ఉంది పొలము? నాకు ఎకరానే ఉంది. ఎకరా వేసుకొని పోతామంటే ఇది కూడా కరెంట్ ఇటు చేస్తుంది. మడా గుడిచి పోవాలి ఇప్పుడు. మరి ఎట్లా మరి నువ్వు రైతులకు ఏం చెప్పాలనుకున్నావు? మరి నువ్వు రైతులకు ఏం చెప్పాలి? ఇంకా టీఆర్ఎస్కే ఎలా అని చెప్పాలి. ఇంకా ఏం చెప్పలేదు. ఇంకా ఈ ప్రభుత్వం వేస్ట్ అంటావా? వేస్ట్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. 70 ఏళ్ళు ఆత కూడా చేయలేదు. నాకు తెలిసినాక నా గింత పిల్లగాన్ని బచ్చానప్పుడు చూస్తున్నా. ఇప్పుడు మంత్రులను చంపేది, కేసులు ఇరికిచ్చేది అదొకటి ఉంది కానీ దాంతో నా ఆత కూడా లేదు. అది కాంగ్రెస్. మంచి చేస్తాడు. నా మడ చేస్తాడు. గీ దెంగుతలేడు. హామీలు అయిపోయా 100 రోజులు ఇంకా నెల అయిపోయి నెల అయితే బాగా ఇంకా అవతల ఎన్ని రోజులు ఉంది ఇచ్చిన 70 రోజులు ఉంది. ఇంకా 70 రోజుల్లో ఇంకా దెంగుతాడు ఆయన. నీరు కరెంట్ ఎండిపోయింది. కౌలు ఎట్లా కట్టాలా దీనికి? రైతు ఎట్లా పండాలా? వానకాలం పండించిన ఇప్పుడు బీరు పెట్టుకో. పూకుల వానకాలం అప్పుడు టీఆర్ఎస్ కరెంట్ ఉండే. అంటే ఒక్కసారి బటన్ వేస్తే 24 గంటలు తెల్లవారి దగ్గర అట్టే దుంకుతుండే. నమ్మ కరెంట్ గుద్దలు నమ్మ ఎక్కడి నుంచి వచ్చాడు గడుతు కొడుకు. అదింత ఆడ దాంట్లో కర్ణాటకలో కూడా గింత దెంగడు ఆయన. ఇలా దెంగుతాడా? మీ సార్ రానిలే ఎంపీ ఓట్లలో చూద్దాం. మరి ప్రజలు ఎట్లా ఓటు వేసారు మరి కాంగ్రెస్ కి? వేసినారు అలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీ వేసినారు. మరి రేవంత్ ఏం చెప్పి తెలుస్తాయి. మన దుడ్లు తింటారు, మన దుడ్లు పెట్టి వాళ్ళకి జాబులు ఇస్తారు. రైతులు కూడా వాడు మడ్డకాడ పోతాడు ఎంప్లాయీ కూడా. వాడు బియ్యం ఏడవనుకొచ్చుకొని తింటాడు. తినమని మనకు అమ్మొద్దాను మన బియ్యం నెల. మన బియ్యం మనం తిందాం మనమే చేసుకొని. వాడేం బులక ఏం చచ్చిపోతాడు వాడు. మళ్ళీ వాడు చచ్చిపోడా మనం చచ్చిపోం. ఇక్కడ వాడు జాబులకు వాడి కొడుకులకు వాడికి జాబులు వస్తాయని మందిని ముంచి జాబులు తెచ్చుకుంటారు. మళ్ళీ ఇప్పుడు మన కష్టాలు అట రైతు కష్టం. మళ్ళా రైతు కష్టం అట్టగా. ఇప్పుడు చూడన్నా వారమే ఈ కరెక్ట్ 5 ఎకరాల కరెక్ట్ వారమే. నాడేస్తున్నా ఈరోజు కూలీలు వస్తున్నారా? కూలీలు ఎంతమంది వస్తున్నారు? 30 మంది వస్తారు. కూలి ఎంత దానికి? ఎంత మొత్తం ఇప్పటికి 500 ఒక మంచికి. 500 ఇక్కడ నీళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు కూలి కట్టి అలాంటి రేలు నుండి వస్తారు ఆటో కిరాయి తీసుకొని. కరెంట్ లేకుండా ఊకనే పోతారు. ఇంకా ఇది చూస్తారు ఊకపోతారు. వాళ్ళకి 30 మంది వాళ్ళకేం బస్సు ఫ్రీ. మరి ఫోన్ చేయమని సబ్ స్టేషన్ లో ఫోన్ చేసి మరి ఏమంటారు వాళ్ళు? ఏం చేస్తారు వాళ్ళు? మన నెంబర్లేగా ఉంది. నరసింహ వాళ్ళకి బస్సు వాడే వాడు పైన ఉంటుంది పని. వాడే మన బస్సు ఫ్రీ పెట్టినారు. నాట్లు వేస్తారా ఇప్పుడు? ఎవరు ఆడలు ఆడేస్తారు నాట్లు. వేరే నుంచి పిలిపిస్తాము.
వేరే ఊరు ఉంటే వాళ్ళు వస్తుంటారంటే మళ్ళీ ఫ్రీగానే కదా మొత్తం ఇంకా బస్ ఛార్జ్ లేదు అది లేదు. బస్ చార్జ్ బులకాల బస్ చార్జ్ వాడగానికి ఇచ్చిన బస్ చార్జ్ చిల్లర రోడ్డు ఇవ్వమను ఇంకా అదే దెంగుతుంది 30 రోజుల ఇది దెంగలు అది దెంగతో ఉంటే అదే అమ్మిలో దెంగుతారు కదా మళ్ళీ కొత్త అమ్ములు పెట్టి ఎటుకన్నెలు పెట్టు బులకాయలు పెట్టు అనుకుంటాడా ఏం అదే పని చేయదు అది రిజిస్ట్రేషన్ అనేది ఈ చేను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తాయి ఇప్పుడు రమేష్ అని మళ్ళీ అమ్మి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తారా ఒక్కసారి అయినట్టుగా రిజిస్ట్రేషన్ అయితే మన ఏ పడినాక దెంగిపోయిన మనల్ని దెంగిపోయిన కానీ అందరు దొంగ